కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్. అలాంటి స్టార్తో సినిమా చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తున్నాడు. చరణ్ స్టార్డమ్ని పక్కన పెట్టి పెద్ది స్టోరీని చూడమంటున్నాడు. విడుదలకింకా 20 రోజులు కూడా లేకపోయినా పెద్ది ప్రమోషన్స్పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ఫ్యాన్స్ నుంచి లేఖలు, ట్రైలర్ కోసం ఎదురుచూపులు, యూట్యూబ్లో సాంగ్ సెన్సేషన్, ఈ అన్నింటి మధ్య బుచ్చిబాబు మాట ఒక్కటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి స్టోరీపై ఇంత నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంటుందా? పెద్ది విడుదలకు ఇంకా 20 రోజులు కూడా లేకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదంటూ ఒక అభిమాని ఓపెన్ లెటర్ రాయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేవని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చల మధ్య రామ్ చరణ్, బుచ్చిబాబు ఇద్దరు లాంగ్ డ్రైవ్ వీడియోలో కనిపిస్తూ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ నెల 18న పెద్ది ట్రైలర్ విడుదల కానుందని బుచ్చిబాబు వెల్లడించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్లో భారీ వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ట్రైలర్ తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం బుచ్చిబాబు చేసిన కామెంట్. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని కాదు, పెద్ది కథ చాలా బాగుందని నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నాడని ఆయన చెప్పడం విశేషం. ఈ మాటతో సినిమా మీద ఉన్న ఫోకస్ ఒక్కసారిగా స్టార్ పవర్ నుంచి కథ వైపు మళ్ళింది. 1980sలోని ఆంధ్రప్రదేశ్లోని ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగి ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఆత్మ గౌరవం కోసం పోరాడి ఒక సాధారణ వ్యక్తి కథగా తెరకెక్కుతుందా? కథా బలం మీదే సినిమా నిలబడుతోందా అని చర్చ జరుగుతోంది. పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రచారం డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్, జాన్వీ కపూర్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు లేటెస్ట్ గా శివరాజ్ కుమార్ లుక్ రిలీజ్ చేసి మరో స్టెప్ ముందుకేశారు. మొత్తానికి రామ్ చరణ్ స్టార్డమ్ ను మించి కథే అసలు హీరో అని బుచ్చిబాబు చెబుతున్నా పెద్ది జూన్ 4న నిజంగానే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది.